సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గారు ఏలేశ్వరం ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులతో అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి మాత్ర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్నా క్యాంటీన్ పేరిట ఇప్పటికే పేదల కడుపులు నింపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరోసారి మంచి ప్రభుత్వం గుర్తింపు పొందుతూ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఈ ప్రారంభించడం అయితే మాత్రం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం మాతృత్వానికి మరో మారు పేరని, దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు. ఈ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా రుచికరమైన శుచికరమైన పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు 6 రకాల వంటకాలను వడ్డిస్తారని, ఉడికించిన గుడ్డు, వేరుశనగ, బెల్లం చిక్కీ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని కూడా అందిస్తారని ఏమన్నారు. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని, అది విద్యార్థుల్లో మానసిక వికాసం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా కళాశాలలో విద్యను బలోపేతం చేయడం ద్వారా హాజరు శాతం కూడా పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విద్యార్థులంతా సహపంక్తి భోజనం చేయడం ద్వారా విద్యార్థుల్లో స్నేహభావం, సోదర భావం మెరుగుపడుతుందన్నారు. ఈ పథకం నిర్వహించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసిందని, ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అయితే మాత్రం ఆమె విద్యార్థుల మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం, స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో, హై స్కూల్లోని, కళాశాలలోని, కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నిటిని కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది.
ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడ నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం.